నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్రం నుంచి విరివిగా మరిన్ని నిధులు తీసుకురండి. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన అందరికీ అవసరం. సిఐడి నిర్వహించిన అవగాహన సదస్సులో సిపి బాగ్చి. ఈ నెల 29న విశాఖ వస్తున్న ప్రధాని ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల డిమాండ్. తిరుమలలో డంపింగ్ యార్డ్ను త్వరలోనే తరలిస్తాం. గోగర్భం డ్యాం నీళ్లు కలుషితం కాకుండా నిర్ణయం తీసుకున్నామన్న అధికారులు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీలంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉండవలలోని తన నివాసంలో పార్టీ ఎంపీలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. కేంద్రంతో అనుసంధానమై ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు పొంది అవి త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని నిర్దేశించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోని అంశాలు సాకారం చేసుకునేందుకు కేంద్రం సహకారం పొందేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రైల్వే, జాతీయ రహదారులు, విద్య, వైద్యం, నది అనుసంధాన ప్రాజెక్టులపై సందర్భానుసారంగా సభలో ప్రస్తావించి పరిష్కారం సాధించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్చి అన్నారు. విశాఖలోని సిఐడి రీజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం సిఐడి రీజనల్ కార్యాలయం బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో సదస్సు నిర్వహించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపి బాగ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ నేర పరిశోధన విభాగం అధిపతి రవిశంకర్ అయ్యన్నార్ అడిషనల్ డీజీపీ ఆదేశాలతో నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించారు. గిరిజన హక్కులు, చట్టాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తదితర అంశాలపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో వక్తలు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అట్రాసిటీ యాక్ట్ ముఖ్యోద్దేశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సిపి బాగ్చి అన్నారు. ఈ చట్టం ద్వారా దళితులు, గిరిజనులపై జరిగే అత్యాచారాలు అరికట్టి బాధితులకు తగిన రక్షణ, పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ మినహా దేశమంతటా వర్తిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులో భాగంగా ఎస్సీ ఎస్టీ చట్టాలతో పాటు పిఓఏ 1989 ఎస్సీ చట్టాలపై కూడా అవగాహన కల్పిస్తున్నామని సిఐడి ప్రాంతీయ అధికారి కాజల్ తెలిపారు. మన సమాజంలో ఉన్న ఇన్ఈక్వాలిటీ తగ్గిపోతుందని నేను భావిస్తున్నా. వాట్ ద మైండ్ డజంట్ నో ద ఐస్ డోంట్ సీ. మనకు మన హక్కు గురించి నాలెడ్జ్ లేకపోతే మనం ఆ హక్కును కాపాడడానికి పోరాటం ఎలా చేస్తాం? అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హక్కుల గురించి మనకు పూర్తిగా అవగాహన రావాలి. ఇప్పుడు మన అందరికీ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ గురించి తెలుసు, కానీ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ గురించి ఎంతమందికి తెలుసు? ట్రైబల్ రైట్స్ కాపాడడానికి ROFR ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఒకటి 2006 సంవత్సరంలో వచ్చింది. ఆ యాక్ట్ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్. ఆ యాక్ట్ గురించి ఎంతమంది ట్రైబల్స్కి తెలుసు? మన అందరికీ తెలుసు, చాలా చోట్ల ట్రైబల్ ల్యాండ్స్ నాన్ ట్రైబల్స్ వచ్చి ఆక్రమిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు ట్రైబల్స్ అడవిలో హాయిగా జీవిస్తుంటే కొన్ని చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కుమ్మకై
ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళనీయకుండా చూస్తున్నారండి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫారెస్ట్ బతకాలి, ట్రైబల్స్ కూడా బతకాలి, అందరూ కలిసి మెలిసి జీవించాలి, బతకాలి. రవిశంకర్ అయ్యన్నార్ ఐపీఎస్ మా ఏడీజీ గారి ఆదేశాల ప్రకారం, అలాగే వినీత్ బ్రిజిలాల్ ఐపీఎస్ ఐజీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989లో వచ్చింది. అయినా సరే అప్పటి నుంచి కూడా యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఇంకా కొన్ని లోపాలు కానీ ఏమైనా ఛాలెంజెస్ కానీ ఉన్నాయని చెప్పి ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ 1989లో యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నారో అన్ని విభాగాల్ని, పోలీస్ వాళ్ళని, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ని, అలాగే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ని, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని, కాంపెన్సేషన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తున్న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని, అలాగే ఈ అవేర్నెస్ లో అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని పర్యవేక్షిస్తున్న డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ని, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో 1989 ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ లో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఒక తాటి మీదకి తీసుకొచ్చి స్టేట్ లెవెల్లో ఎక్స్క్లూజివ్ గా ఎస్టీ ప్రోగ్రామ్ ని ఈ రోజు విశాఖపట్నంలో సాగరిక కన్వెన్షన్ హాల్లో చేయడం జరిగింది. అలాగే ఆంధ్ర లా కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి చంద్రకళ ప్రొఫెసర్ గారు, ఏయూ సైకాలజీ డిపార్ట్మెంట్ నుంచి రాజు గారు, అలాగే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ అయిన మల్లేశ్వరరావు గారు, శామ్యూల్ గారు, మాధవి గారు, అలాగే మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ రామారావు గారు అటెండ్ అయ్యారు. చట్టంతో పాటు 2015-18లో జరిగిన చట్ట సవరణపై కూడా విద్యార్థులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐడి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ పర్యటకొస్తున్న ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. పౌర గ్రంథాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు పలు అంశాలపై చర్చించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని విరమించుకొని సెయిల్లో విలీనం చేస్తామని ప్రధాని సుస్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో 1966లో జరిగిన పోరాటంలో రైతులు, మేధావులు, కార్మికులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు చురుకైన పాత్ర పోషించారు. 32 మంది ప్రాణత్యాగం చేశారు. 67 మంది ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు రాజీనామాలు చేశారు. 64 గ్రామాల రైతులు 20,000 ఎకరాల భూమిని స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశారు. ఇంత త్యాగపూరితమైన పోరాటాన్ని గుర్తు చేసుకోకుండా కేంద్రం ప్లాంట్ను అమ్మేయాలని 2021 జనవరి 27న నిర్ణయించింది. అప్పటి నుంచి 1380 రోజులుగా వివిధ రూపాలలో పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ఈ నెల 29న విశాఖకు ప్రధాని వస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష పార్టీలన్నీ రౌండ్ టేబుల్ సమావేశమయ్యాయి. పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని సెయిల్లో విలీనం చేస్తామని ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హాసిని వర్మ, పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, సంస్థల్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి ఇవి, కర్ణాటకకి ఇవి, తమిళనాడుకి ఇవి, గుజరాత్కి ఇవి అని చెప్పి కొన్ని కేటాయింపులు చేసినటువంటి క్రమంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు అయినటువంటి సంస్థల్లో ఒకటిగా వచ్చింది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందాక పెద్దలు చెప్పినట్టు 66 నుంచి జరిగినటువంటి పోరాటం, అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీని అసలు ఆవిడ చేసినటువంటి నిర్ణయాలని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ ఆవిడ నిర్ణయాల్లో మార్పు తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ రోజుల్లో. కానీ ఆ రోజు ప్రజా ఉద్యమంతో ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదాన్ని తీసుకొని 32 మంది ప్రాణాలు బలిగొని ఇందాక పెద్ద చెప్పినట్టు 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ కూడా ఆ ఉద్యమానికి తలొగ్గి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం.
ఏ రకంగా అయితే ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఉద్యమం చేసి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. దానికి అవసరమైతే పోరాట కమిటీని కానీ అఖిల పక్షాన్ని కూడా మేము తీసుకెళ్ళాలని మేము ఖచ్చితంగా మేము ఆలోచిస్తున్నాం. మా అధ్యక్షురాలు కూడా అది చెప్పడం జరిగింది. ఈ విశాఖ సమస్యల గురించి మెయిన్ ఆవిడ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలి, స్టీల్ ప్లాంట్ రక్షించాలనే ధ్యేయంగా ఆవిడ పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా మనందరం అంటే ఇది పార్టీలకు అతీతంగా పార్టీకి సంబంధం లేకుండా ఇది మన ప్రాంతీయ సమస్యగా మన ఆంధ్రప్రదేశ్ సమస్యగా మనం తీసుకొని ఇవాళ పెద్ద ఆయన చెప్పినట్టు మన ఏదో వాళ్ళ తీర్మానం రౌండ్ టేబుల్ సమావేశాలు రెగ్యులర్గా అవుతున్నాయి ఇక్కడ స్టీల్ ప్లాంట్ మీద. మీరు అనేక దినాలు బట్టి పోరాటం చేస్తున్నారు, ఇది జరగదు. కాకపోతే ఇంకా ఉద్యమాన్ని ఇంకా తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి అవసరమైతే ఇవాళ అధికారంలో ఉన్న నాయకులు ఇంటిని మనం ముట్టడి చేస్తే ఇది ఆగదు. ఈ రేపు 28వ తారీఖు మనం ముట్టడి చేసి ఈ ఉద్యమం కొంచెం తీవ్ర స్థాయికి తీసుకెళ్తే ఖచ్చితంగా రేపు 29 వచ్చేటప్పుడు మోడీ గారు ఇది ప్రైవేటీకరణ ఆపుతున్నాం, పబ్లిక్ సెక్టర్గా ఉంచుతున్నాం అని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన విశాఖ కాకుండా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల పలు చోట్ల రాష్ట్రంలోని దేశంలో సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా చాలా కార్యక్రమాలు చేయగలిగింది. అప్రెంటిస్లో కానివ్వండి, లేదా ప్రాజెక్ట్ వర్క్లో కానివ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, డిప్లొమా వాళ్ళకి, ఐటీ వాళ్ళకి పలు రకాలుగా హెల్ప్ చేసే కార్యక్రమాలు అనేది విశాఖపట్నం జరిగింది. కాకపోతే ఏంటంటే యాజమాన్యం సక్రమంగా పనిచేయకపోవడం, యాజమాన్యం బాగోలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, అందరూ చెప్తున్నారు. కానీ యాజమాన్యం అపాయింట్ చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఒక పబ్లిక్ సెక్టర్ ఫోన్ ఉంటుంది అక్కడ పోతుంది. ఒకవేళ అమ్మేది మెటీరియల్ ఒక 45 వరకు 50 వేలకు అమ్మాలంటే తగ్గించి అమ్ముతాడు. ఈ రోజు ఇప్పుడు పరిస్థితి సరే ఏదో ప్రొడక్షన్ తీసుకొద్దామనేసరికి మైనింగ్ లో మిగతా స్టీల్ ప్లాంట్ లో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. మన దగ్గర ఏంటంటే 4000 నుంచి 6000 కోట్లు ఖర్చు పెడతాం. మనం ఒక టన్ను ప్రొడక్షన్ చేయడానికి ఎంత ఖర్చు పెడుతుంటే అక్కడే 4000 కోట్ల రూపాయలు నష్టం, 4000 రూపాయలు టన్ను సరిపోతుంది. సరే ఆశించాము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందింది. ఇందాక 4000 కోట్లు, ఇవాళ 4 లక్షల కోట్లు ఉన్నాయి. 1,00,000 మంది జీవిస్తున్నారు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు. కానీ ఇవాళ గత 6 నెలల నుంచి ప్రభుత్వం అయితే 500 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఇస్తారు. డబ్బుల వల్ల సమస్య పరిష్కారం కాదని చెప్పేసి మీరు అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సింది గన్నులు ఇవ్వండి, ఏదైతే అప్పుడు వడ్డీలు తీసుకుంటారో కొంతకాలం వాయిదా వేయండి, లేదంటే సైడ్లో విలీనం చేయమని చెప్పేసి. సింగిల్ ఎజెండాగానే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేంద్రం సహకారం లేకపోయినా సొంత నిధులతో 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి ప్లాంట్ విస్తరించింది. ఇలాంటి తరుణంలో ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. తిరుమలలోని డంపింగ్ యార్డ్ను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలో పరిశీలించారు. యార్డు కారణంగా గోగర్భం డ్యాం నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డంపింగ్ యార్డ్ను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు ఈవో తెలిపారు. కంపోస్టు తయారీ విధానంతో పాటు చెత్తను ఏ విధంగా వేరు చేస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా డంపింగ్ యార్డ్ను తొలగిస్తామన్నారు. మెటీరియల్ ఉంది, మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. అలాగే
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా. ఇదంతా ఏంటంటే లక్షల టన్నుల కొద్దీ ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసుకుని మేము కలిసి ఇదంతా కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియర్ చేసి దీన్ని బాగా చేయాలనేది. ఇంకా భవిష్యత్తులో వచ్చే ఈ చెత్తని డైలీ జనరేట్ దీన్ని సెగ్రిగేషన్ తర్వాత దాన్ని సెగ్రిగేషన్ తీరిన తర్వాత దాంట్లో రీసైక్లబుల్ మెటీరియల్ తీయడం, రీసైకిల్ కాని వాటిని వేరే విధంగా డంప్ చేయడం, తర్వాత ఇక్కడ సైంటిఫిక్గా దాన్ని డంప్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. అలాగే వెట్ వేస్ట్ కూడా ఉంది. వెట్ వేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం చూసింది డ్రై వేస్టే. ఇంకా వెట్ వేస్ట్ కూడా చాలా జనరేట్ అయింది. చాలా ఇంకా బ్యాలెన్స్ చేయాల్సింది కూడా వేల కొద్ది టన్నులు వెట్ వేస్ట్ ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా టెక్నాలజీ ఇష్యూస్ వలన కొంత స్లోగా జరుగుతున్నట్టుగా మా అధికారులు చెప్పారు. అది కూడా చూస్తున్నాము. దాన్ని కూడా త్వరగా ఆ వెట్ వేస్ట్ని తొలగించడం, అలాగే IOCL వాళ్ళకి వెట్ వేస్ట్ని కన్వర్షన్ కోసం బయోమిథినేషన్ ప్లాంట్ కూడా ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా తొందరగా వస్తే ఇక్కడ ఉన్న వెట్ వేస్ట్ని త్వరగా ఇక్కడ నుంచి తొలగించి మనము ఇదంతా కూడా సైట్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. పారిశ్రామికవాడ శ్రీహరిపురం గొల్లలపాలెం కాలనీలోని హరిహర క్షేత్రంలో కోటి దీపాలంకరణ కార్యక్రమాన్ని ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గొల్లలపాలెం గ్రౌండ్స్ లో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకున్న భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. భక్తులు తమ స్వహస్తాలతో దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని తలపెట్టామని, శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనదన్నారు. గాజుల పూజ, లక్ష పసుపు కొమ్ముల పూజ, ఒక 500 చీరలతో అమ్మవారికి పూజ, ఏ ఉత్సవాల్లో ఆ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి పూజప్పుడు 108 అరటికలతో పూజ జరిపించారు. అట్లాగే ఏది జరిగినా ఈ హరిహర క్షేత్రంలోనే ఈ కాలనీలోనే ముందు జరుగుతున్నాయి. అట్లాగే ఇప్పుడు ఈ వైజాగ్ మొత్తం మీద కూడా మా ఈ హరిహర క్షేత్రాల్లోనే ఈ కోటి దీపోత్సవం అనేది ఫస్ట్ జరుగుతున్నది. ఇది సాయంకాలం ఆఖరి సోమవారం నాడు సాయంకాలం 4 గంటలకు జరుగుతుంది కాబట్టి దీంట్లో భక్తులందరూ కూడా ఆనందంగా పాల్గొనవచ్చు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు వచ్చి అందరూ భక్తులు పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అట్లాగే మీరు ఎంట్రన్స్ లో టికెట్ మాత్రం ఉంటుంది. ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి 1000 ఒత్తులు చొప్పున అన్ని కూడా వాళ్ళు ఏం తీసుకురాక్కర్లేదు. ఆ టికెట్ తీసుకుని కనుక మీరు చూయిస్తే అన్ని కమిటీ వారే, హరిహర క్షేత్ర కమిటీ వారే అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో మీరు ఎంట్రన్స్ టికెట్, రావాల్సిన టికెట్ ఒకటి తీసుకుని వచ్చి లోపలికి వస్తే మీకు అన్ని అమర్స్తారు. సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ అయిన పూజ దాదాపు 10 దాకా కొనసాగబడుతుంది. కాబట్టి ముందరే తెలుసుకున్న భక్తులందరూ కూడా వచ్చేసి ఈ టికెట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మీరు ఈ టికెట్ చూపించండి. ప్రతి కార్యక్రమం కూడా అతి వైభవంగా జరగడం జరుగుతోంది. ఈ సంవత్సరం కార్తీక మాస లాస్ట్ సోమవారం నాడు స్వామివారు, మన కమిటీ వారు కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాండూరి వెంకట రమణాచార్య గారి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరుగుతోంది. అలాగే మనకి దేవాలయంలో ప్రతి నెల ఫస్ట్ శనివారం నాడు స్వామివారికి ఉంజాల సేవా కార్యక్రమం ఏకాంత సేవ అంటారు. ఈ యొక్క ఏకాంత సేవా కార్యక్రమం కూడా జరుగుతోంది. అలాగే ఈ హరిహర క్షేత్రంలో ప్రతి నెల కూడా 2వ ఆదివారం 4వ ఆదివారం కూడా స్వామివారికి నారాయణ సేవ అన్నదానం కూడా చేయడం జరుగుతోంది. దగ్గర సుమారు 500-600 మందికి నారాయణ సేవ భోజనాలు కార్యక్రమం చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క ప్రతి కార్యక్రమం కూడా భారీ ఎత్తున చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు కార్తీక మాస సందర్భంగా మా 60వ వార్డు గొల్లలపాలెం హరిహర క్షేత్రంలో ఆఖరి సోమవారం 25వ తారీఖున అనంత కోటి దీపార్చన, అంటే కోటి దీపార్చన కార్యక్రమం ఇప్పటి వరకు కూడా విశాఖపట్నంలో ఎక్కడో జరగలేదు. అది హరిహర క్షేత్రం 60వ వార్డు గొల్లలపాలెంలో జరుగుతుంది. దానికి విశాఖపట్నం మొత్తం 50 మంది భక్తులందరూ కూడా వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ బయట రిజిస్ట్రేషన్ చేసుకుంటే 365 ఒత్తులు 6 ఒత్తులు అలా ఇచ్చి మీకు దీపం వెలిగించే కార్యక్రమం ఇక్కడ ఉంది.
ప్రతి ఒక్కరు కూడా ఇది మిస్ అవ్వకుండా ఆఖరి సోమవారం నాడు భక్తులందరూ వచ్చి కార్యక్రమం పాల్గొంటారని మరీ కోరుకుంటూ, అలాగే ఈ హరిహర క్షేత్రం కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇంత మంచి ఆలోచన పెట్టుకొని 60వ వార్డులో హరిహర క్షేత్రంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు అంటే చాలా ఆనందం. ఎందుకంటే ఎక్కడో కోటి దీపోత్సవంకి వెళ్ళవలసిన భక్తులందరూ కూడా వెళ్ళలేక చాలా మంది మనసులో బాధపడుతున్నారు. అలాంటిది అదే కోటి దీపోత్సవం. భగవాన్ సత్యసాయి 89వ జయంతి సందర్భంగా భక్తులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కేపాలెంలోని ప్రియదర్శిని వృద్ధుల ఆశ్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందజేశారు. సత్యసాయి సేవా స్ఫూర్తితో తాము పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ సభ్యురాలు బొడ్డేటి వెంకటలక్ష్మి తెలిపారు. ముందుగా భగవాన్ సత్యసాయికి పూజలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు బొడ్డేటి వెంకటలక్ష్మి, పటా ఫౌండేషన్లో సభ్యురాలిని. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జన్మదిన సందర్భంగా దేశ విదేశాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి బాబా గారు ఎప్పుడూ ఒక మంచి మాట చెప్పేవారు. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి మా చైర్మన్ గారు ఆ నినాదాన్ని పాటిస్తూ ఇప్పటికీ గత 15 సంవత్సరములుగా ఈ కార్యక్రమాన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలానే ఈ ఏడాది కూడా ఈ అక్కేపాలెంలో ఉన్న ప్రియదర్శిని వయోవృద్ధుల ఆశ్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్న సమర్పణ చేయడం జరుగుతుంది. మా ఫౌండేషన్ చైర్మన్ గారు పుట్టపర్తి వెళ్ళటం వల్ల ఆయన రాకపోవడం జరిగింది. గ్రూప్ సభ్యులందరినీ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి కోరారు. క్రైస్తవుల సంక్షేమం, భద్రతా హక్కుల పరిరక్షణ ధ్యేయంగా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ఏర్పాటైంది. కౌన్సిల్ కార్యవర్గాన్ని గురుద్వారాలోని క్రైస్ట్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో బిషప్ ఎంఏ పాల్ సమక్షంలో ప్రకటించారు. కౌన్సిల్ కార్యవర్గ వివరాలతో కూడిన బ్రోచర్ను ప్రార్థన చేసి ఆవిష్కరించారు. చైర్మన్ గా సుధాకర్ పాల్, జనరల్ సెక్రటరీగా జేమ్స్ విజయ్ కుమార్, కోశాధికారిగా మోసెస్ డేవిడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా విజయదాస్ తో పాటు పలువురు కార్యవర్గ ప్రతినిధులుగా నియమితులయ్యారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కౌన్సిల్ పోరాడుతుందని పాస్టర్స్ తెలిపారు. ఈ యొక్క కార్యవర్గం ఈ విధంగా ఏర్పాటు చేయడమైనది. మొట్టమొదటిగా చైర్మన్ అండ్ ప్రెసిడెంట్గా మోకానా సుధాకర్ పాల్ గారు ఉన్నారు. వారిని బట్టి వందనాలు, వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైస్ చైర్మన్గా, వైస్ ప్రెసిడెంట్గా కర్రీ ఈశ్వర్ డానియల్ గారు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వైస్ చైర్మన్ 2 రెండవ వైస్ చైర్మన్గా, వైస్ ప్రెసిడెంట్గా యజ్జల బాలరాజు గారు, వారిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి లేకపోతే కార్యవర్గానికి సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా కుంపట్ల జేమ్స్ విజయ్ కుమార్ గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా ఈ యొక్క కార్యవర్గంలో నేను అనగా డాక్టర్ శ్యామ్ ఆనంద్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాడుల నిమిత్తం అలాగే ఈ క్రైస్తవులు ఆస్తుల పరిరక్షణ నిమిత్తం చాలా యాజిటేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి కరెక్ట్గా ఒక కార్యవర్గం లేదని నిర్ణయించుకొని ఈ కార్యం దేవునికి మహిమ కలగాల, సొసైటీకి మేలు కలగాలని చెప్పి ఈ కమిటీ అందరూ నన్ను ప్రెసిడెంట్ కింద ఎంచుకున్నారు. అందుబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వీరందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సినీ నిర్మాత ఆదిత్యరాం, తెలంగాణ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, సినీ నటుడు రాజా గౌతమ్లు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి శ్రీ విద్యా శ్రీషా తీర్థ స్వామీజీ వ్యాసరాజు ముత్ దర్శించుకున్నారు. తన శిష్య బృందంతో కలిసి తిరుమల వచ్చిన ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం పలు ఉపలయాలను కూడా సందర్శించారు. హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం నుంచి విరివిగా మరిన్ని నిధులు తీసుకురండి, పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన అందరికీ అవసరం. సిఐడి నిర్వహించిన అవగాహన సదస్సులో సిపి బాగ్చి. ఈ నెల 29న విశాఖ వస్తున్న ప్రధాని ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల డిమాండ్. తిరుమలలో డంపింగ్ యార్డ్ను త్వరలోనే తరలిస్తాం. గోగర్భం డ్యాం నీళ్లు కలుషితం కాకుండా నిర్ణయం తీసుకున్నామన్న అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.